12వ మాసం ఇచ్చాడు. ప్రభువు సేవించే ధనిక ఈ భాగ్యం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందామండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందామండి. మొదటి 2 వచనాలు మనం అందరం కలిసి చదువుకుందామండి. మరియు స్వర్గం వలె మెరినట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం నుండి ఆ పట్టణపు రాజుల మధ్యలో ప్రవహించట ఆ రోజు నాకు చూద్దాం. ఆ నది యొక్క యువులను ఆవరణ జీవవృక్షం అది అది నెలకు ఫలించు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనం స్వస్థపరచడానికై వినియోగించు. మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని ప్రభు మన మేలుకొరకు ఆశీర్వదకరంగా మార్చుగాక. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమాస్వరూపి, మన నమ్ముకునేటువంటి దేవ, ఈ సాయంకాల సమయంలో ప్రభా మీ పిల్లలంగా చేరుకుడుకొని ధనిత ప్రభా మాకు ఇచ్చారు. ఇంతవరకు మేము పాడుకున్న పాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా మీ పిల్లలంగా చేరుకుడుకొని ప్రభా తిరిగి మీ వాక్యం చుట్టూ కూడా చేరే ధనిత మాకు ఇచ్చారు. ప్రియమైనటువంటి మీ పిల్లలందరూ కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి, మీరే మాకు సహాయం చేయండి. 2020 సంవత్సరంలో ప్రభా తిరిగి 12వ మాసం మాకు ఇచ్చారు. ప్రభా శివ దినాల్లోకి తీసుకుని వచ్చారు. మీ వాక్యానుసారంగా మేము ప్రతి నెల ప్రభా మీ ఫలాలు ఫలించటకు మా ద్వారా అనేకులకు ఆశీర్వకరంగా దీవునికరంగా మీరు మార్చడం ప్రార్థిస్తున్నాం. ప్రభా కీర్తనలు 81:10 వచనాన్ని, నిర్గమ 4:12 వచనాన్ని, లూకా 12:12 వచనాన్ని మీ వాగ్దానం కోరుకుంటున్నాం. మీరు మాకు కావాల్సిన వాక్య భాగాన్ని మీరు మాకు దయచేయమని యేసు ప్రభు వారు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఈ 2020 సంవత్సరంలో మరి 12వ మాసంలో దేవుడు మనని భద్రపరుస్తూ కాపాడుతూ వచ్చాడు. చివరి దినాల్లోకి తీసుకుని వచ్చాడు ఆయన. అయితే ఎక్కడుందంటే ఆ చెట్టు మరియు స్వర్గం వలె మెరినట్టి జీవజల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం నుండి ఆ పట్టణపు రాజు మధ్యను ప్రవచించిన ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవులను ఆవును జీవవృక్షముడెను. అది నెలకు ఫలించు 12 కాపులు కాయచ్చు. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచడానికై వినియోగించును అని మనం చదువుకున్నాం. ఇక్కడ 12వ మాసం దేవుడు మనకి ఇచ్చాడు. చివరి దినాల్లోకి మనం వచ్చాము. మనం కూడా ఫలాలు ఫలించేటువంటి వారికి ఉండాలి ప్రభు కోరుకుంటున్నాడు. ఏంటి ఆ ఫలాలు? ఏంటి? ఆత్మ ఫలాలు మనం ఫలించాలండి. ఏంటి ఆత్మ ఫలాలంటే? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇవన్నీ కూడా మన ఫలాలు. అంటే నెలలో ఫలించేటువంటి ఫలాలు అన్నమాట. అట్లా మనం ఫలించాలని మన ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ప్రభా ఈ నెల నేను ఫలిస్తాను, తర్వాత నిశ్చయాలు కూడా నేను ఫలభరితంగా జీవిస్తాను, ఫలాలు ఫలిస్తాను అనేటువంటి వారంగా మనం జీవిస్తే దేవుడు మన సమృద్ధిగా ఆయన ఆశీర్వదిస్తూ ఉంటాడు. అలాగే మనం ఫలించాలని మన ప్రభు కోరుకుంటున్నాడు. చూడండి, మార్క్స్ వార్త 2వ అధ్యాయము. మార్క్స్ వార్త 2వ అధ్యాయం అండి. మార్క్స్ వార్త 2వ అధ్యాయము 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకుందామండి. మార్క్స్ వార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందామండి. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చినాం. ఆయన ఇంట్లో ఉన్నాడని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చింది కనుక వాకిటైన వారికి స్థలం లేకపోయాడు. ఆయన వారికి వాక్యమును బోధించుండెను. ఇంట ఉన్నాడని
ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరి ఇంట ఉంటాడో ఆ ఇంటిలో సమర్పణ ఉంటుంది. ఆ ఇంట్లో ప్రభు కొరకు అనేటువంటి క్రయం చెల్లిస్తారండి. ఆ ఇంటిలో పరిచర్య ఉంటుంది. ఆ ఇంటిలో దేవుని సేవ ఉంటుంది. ఆ ఇంటిలో దేవుని కార్యాల్లో పాల్పొందుతూ ఉంటారండి. ప్రభు కొరకే జీవిస్తూ ఉంటారు. వారు ప్రభుని ప్రేమిస్తూ ఉంటారు. ఆ ఇంటిలో ఏముందంట? వాక్యం బోధించబడతా ఉందండి. ఎవరున్నారు ఆ ఇంటిలో? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నాడండి. ఆది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడైండును, వాక్యము దేవుడైండును. అంటే ఆది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడైండును, వాక్యమే దేవుడే ఉన్నాడండి. ఆ వాక్యము ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆ ఇంటిలో ఉన్నారు కనుక ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. అలాగే మన జీవితంలో కూడా మన ఇంట ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు దేవుని వాక్యము బోధించబడుతుంది. ఎవరి ఇంటైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నాడో ఆ ఇంటిలో వచ్చే ఆశీర్వాదాలు ఉంటాయి. ఎవరైతే సృష్టికర్తని దేవుడు కలిగి ఉంటారో, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని కలిగి ఉంటారో, ఎవరి ఇంటైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉంటాడో ఆ ఇంటికి కలిగేటువంటి ఆశీర్వాదాలు చాలా ఉంటాయి. అవన్నీ మనం గుర్తించాలి. ప్రభా 2020 సంవత్సరం ఇచ్చాం. చివరి మాసంలో 12వ మాసంలో ప్రభా నేను కూడా ఫలాలు ఫలించాలా, ప్రభా నేను కూడా నీ కొరకు జీవించాలా, నిన్ను వెంబడించాలా. ప్రభా నా ఇంట మీరు నివాసం చేయండి, నా ఇంట వాక్యాన్ని బోధించండి, నా ఇంట నీ కూడా బ్రతుకుతాను అనేటువంటి వారంగా మనం జీవించాలండి. దావీదు కీర్తన 101 అధ్యాయం చూడండి. దావీదు కీర్తన 101 అధ్యాయం అండి. దావీదు కీర్తన గ్రంథం 101 అధ్యాయము. దావీదు కీర్తన గ్రంథం 101 అధ్యాయం అండి. దావీదు కీర్తన 101 అధ్యాయము 101 అధ్యాయము 2వ వచనం చదువుతారా? 2వ వచనాన్ని. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవెప్పుడు నా యొద్దకు వచ్చేదవు? నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకుందను. నా ఇంట ఏమన్నాడండి ఆయన? ఇంట అంటే ఏంటి? నా ఇంట, నాలో, నా ఇంట యథార్థంగా నడుచుకుంటాను. ఇక్కడ అంటాడు, నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నువ్వు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు, నా ఇంట యథార్థంతో నడుచుకుందను అన్నాడండి. ఎట్లా మనం నడుచుకోవాలమ్మా? అయ్యా ఎట్లా నడుచుకోవాలయ్యా? యథార్థ హృదయంతో ఉండాలండి. యథార్థ హృదయంతో దేవుని సన్నిధికి రావాలా, యథార్థంగా ఉండాలా. యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తాడండి. ఎట్లుండాలమ్మా? యథార్థంగా ఉండాలి. నా దేవుడు కనుక నేను ప్రేమిస్తున్నాను, నా ఇంట యథార్థంగా ఉంటాను. 7వ వచనం చదువుతారు. ఇదే 7వ వచనాన్ని. మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కళ్ళుట అంటే నిలవడు. మోసం చేసేవాడు నా ఇంట ఉండకూడదు. దేవుని ఇంట్లో ఎప్పుడు మనం మోసం చేయకూడదండి. దేవుని ఎప్పుడు మోసం చేయకూడదు. బైబిల్ చెప్తా ఉంది, దేవుడు ఎక్కింపబడడు, మనుషుడు ఏమిస్తాడు? ఆ పని కోసుకుంటాడు. దేవుడు ఎప్పుడు ఎక్కించలేడు మానవుడు. దేవుడు అంటే దేవుడే, సర్వ సృష్టికర్త దేవుడు. ఆయన భూమిని ఆకాశం సృష్టించిన వాడు. ప్రతి మానవ కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో మరణించాడు. ఆయన రక్తం మనకు దారులుగా సిందించాడు. ఆయన సమాజపడి ఆయన తిరిగి లేచాడు. రక్షణ సువార్త ఈ సాయంకాల సమయంలో దేవుని స్వార్థ వినాలని ప్రేమతో మీకు మనవి చేస్తుంటున్నాను. అందుకని మోసం చేసేవాడు నా ఇంట నివసం రాదండి. నా ఇంట ఏం చేశాడండి? యథార్థంతో నడుచుకుంటాను, నేను యథార్థం జీవిస్తానని చెప్తా వచ్చాడండి. అందుకని ఎవరింట ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చాడు ఏముంటుందమ్మా? అయ్యా ఏమిటా ఇంట్లో? వాక్యం ఉంటుంది. దేవుడు ప్రేమిస్తారు, దేవుడు వాక్యాన్ని ప్రేమిస్తూ ఉంటారు. ఎవరింట యేసు ఉంటాడో ఆ ఇంటిలో దీవెనలు ఉంటాయి. ఎవరింట ప్రభువైన యేసుక్రీస్తు వారు చేర్చుకుంటారో ఆ ఇంటిలో ఆశీర్వాదాలు ఉంటాయి. ఏ 8వ అధ్యాయం అండి. ఏ హెచ్చరిక గ్రంథం 8వ అధ్యాయం అండి.
యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం అండి. మొదటి వచనం, రెండో వచనము. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం, రెండో వచనం అండి. 6వ సంవత్సరము 6వ నెల 5వ దినమున నేను నా ఇంట కూర్చుండగాను, యోధా పెద్దలు నా ఇంట కూర్చుండగాను, ప్రభువైన యెహోవా హస్తము నా మీదకి వచ్చును. అది నేను చూడగా అగ్ని పొరల ఆకారం నాకు కనబడెను. నడుము మొదలుకొని ఆ దిగువనకు అగ్నిమయమైనట్టుగా అన్నట్టుగాను, నడుము మొదలుకొని పైకి తేజోమైనట్టుగాను కలుగుచున్న అపరంజిమైనట్టుగాను ఆయన నాకు కనబడాడు. ఎలా కనబడ్డాడండి? నా ఇంట నేను కూర్చున్నప్పుడు మనం వాక్యాన్ని ధ్యానించాలండి. మన ఇంట్లో కూర్చుని మనం ఏం చేస్తాము? మన ఇంట దేవుని వాక్యాన్ని ధ్యానించాలా? దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండాలా? ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్త అంటున్నాడు, నా ఇంట కూర్చొని ఉండగాను, నా ఇంట కూర్చొని ఉండగాను. మనం కూర్చున్నప్పుడు ఏం చేయాలమ్మా? అయ్యా ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని ధ్యానించాలండి. ఇంట దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. నేను అడిగాను ప్రభుని, లోకమంతా సంపాదించుకుంటే వాడు మరణిస్తే ఏం ప్రయోజనం అంటే కదండి? లోకమంతా సంపాదించుకోవచ్చు కానీ వాడు చనిపోతే వాడికి ఏం ప్రయోజనం? అయితే మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. నా ఇంట కూర్చున్నప్పుడు దేవుని మహిమను చూశాను, దేవుని తేజస్సు చూశాను, దేవుని ఆత్మ నా మీదకి వచ్చింది, దేవుని మహిమను చూశారని ప్రవక్త యెహెజ్కేలు చెబుతా ఉన్నాడు ఆయన. అయితే మన ఇంటి కూడా దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండాలండి, దేవుడు గనపరుస్తూ ఉండాలి. అందుకని మనం గృహపుడికలు పెట్టుకుంటా ఉంటాం కదమ్మా. ఎందుకు గృహపుడికలు పెట్టుకుంటా ఉంటాం? మన ఇంటి ద్వారా దేవునికి ఏం కలగాల? మహిమ కలగాల. మన ఇంటి వారంగా ప్రభువుని ప్రేమించాలా? మన ఇంట్లో దేవుని వాక్యం ఉండాలా? మన ఇంట్లో ప్రభువుని చేర్చుకోవాలా? దేవుని సువార్త ప్రకటించాలా? దేవుని కార్యంలో పాలు పొందాలని మనం ఇంట దేవుని వాక్యాన్ని మనం బోధించుకుంటా ఉంటుందండి. చూడండి, 2వ రాజుల గ్రంథం అండి 4వ అధ్యాయం అండి. లేదా రూతు గ్రంథం చూడండి, రూతు గ్రంథం 2వ అధ్యాయం అండి. రూతు గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనం మనం చదువుకుందామండి. రూతు గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనం అండి. 23వ వచనాన్ని రూతు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం అండి. కాబట్టి ఎవరి కోతయు గోధుమల కోతయు ముగియ వరకు ఆమె ఏరుకొనొచ్చు, బోయాజు పనిపెద్దలత నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించును. ఎవరండి ఆమె? అంటే రూతు అన్నమాట. ఇప్పుడు ఎక్కడుంది ఆమె? మోయాబు దేశం వదిలిపెట్టుకుంది, తన వారిని వదిలిపెట్టుకుంది, తన దేశం వదిలిపెట్టుకుంది, తన స్వజనం వదిలిపెట్టుకుంది, బెత్లెహేముకు వచ్చింది. తర్వాత అత్త ఇంట ఆమె నివాసం చేస్తుందండి. బోయాజుపురంలో పరిగెత్తుకుంటా ఉంది. ఆ తర్వాత రూతు నయోమితో కలిసి ఆమె దేవుని కార్యంలో పాల్పొందుతున్నారండి. అందుకనే రూతును దేవుడు ఎందుకు ఆశీర్వదించాడండి? ఆశీర్వదించలేదా? రూతు గర్భము నుండి లోకరక్షకుడు జన్మించాడు, ప్రభువు యేసుక్రీస్తు వారు జన్మించాడు. రూతు వంశంలో నుండి ప్రభువు యేసుక్రీస్తు వారు, ఆమె గర్భం నుండి ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడండి. ఆ వంశం నుండి ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. అందుకని రూతమ్మ మోయాబు దేశం నుండి బెత్లెహేముకు వచ్చింది. తర్వాత ఎవరింటా ఉంటాము? తన అత్త ఇంటి ఉందండి, ఇంటా ఉందండి. ఆమె మన ఇంటిని ప్రభు కొరకు అప్పగించుకోవాలండి. మన హృదయాన్ని దేవుని కొరకు అప్పగించుకోవాలి. మన ఇంటిని దేవుని కొరకు ఓడబడాలా, దేవుని ప్రేమించాలా, దేవుని వాక్యాన్ని ప్రేమించాలా, దేవుని కనపరచాలా, దేవుని వెంబడించాలా, దేవుని చేత మనం దీవించబడాలా, దేవుని ఆశీర్వాదాలను కూడా మనం పొందాలంటే రూతులాగా అత్త ఇంట ఉందండి. దేవుని వాక్యం ధ్యానిస్తా ఉంది, బెత్లెహేము ధ్యానిస్తా ఉంది, దేవుని మాటలు ధ్యానిస్తా ఉంది. ఆమె దేవుని చేత దీవించబడదండి. 2వ రాజుల గ్రంథం చూడండి, 2వ రాజుల గ్రంథం అండి, 2వ రాజుల గ్రంథం అండి, 2వ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం అండి 4వ అధ్యాయము 8వ వచనం అండి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం అండి. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణంలో పోగా
అతని గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతను బలవంతం చేసిన కనుక అతను ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేస్తా వస్తున్నాడు. ఎవరంటేనా? ఆ ఎలీషా. షునోమిరాలు ఏమంటుందమ్మా? అయ్యా ఏమంటుందమ్మే? అయ్యా షునోమిరాలు ఏమంటుంది? ఎలీషాను ఆహ్వానిస్తా ఉంది. షునోమి పట్టణంలో గనురాలైన స్త్రీ ఆమె. అయ్యా మార్గంలో వచ్చినప్పుడల్లా, అయ్యా మార్గంలో ప్రవేశించినప్పుడల్లా మా ఇంటికి వచ్చి భోజనం చేస్తుందండి. ఏ ఇంటైతే పరిచయం ఉంటుందో నూతన సంవత్సరం మనం తీర్మానం చేసుకుందాం. దైవజనులు మనం ఆహ్వానిద్దాం, ప్రార్థన చేయించుకుందాం. వారు ప్రార్థన చేస్తే మనకు ఆశీర్వాదాలండి. వారు ప్రార్థన చేస్తే మనకు దీవులు ఉంటాయమ్మా. బైబిల్ చెప్తా ఉంది, ఎవరైతే ప్రవక్త ఫలం పొందుతారంటండి. మత్తయి సువార్త చూడండి 10వ అధ్యాయము మత్తయి సువార్త 10వ అధ్యాయము 40 నుండి 42 వరకు మనం చదువుకుందాం. మిమ్మల్ని చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును, నన్ను పంపినవాడు చేర్చుకోండు. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందుతాడు. నీతిమంతుడు చేర్చుకున్నవాడు నీతిమంతుడు ఫలం పొందుతాడు. శిష్యుడని ఎవరికి చిన్నవాడికి ఒకరికి గిన్నె సల్లిస్తాడో తాగనిచ్చునో వాడు తన ఫలం పోగొట్టుకోడండి. నిశ్చయంగా ఎవరి మాటలు మీ మాటలు అయ్యి ఎవరి మాటలు అయ్యాయి? ఈ మాటలు జీవం గల దేవుని మాటలు, ప్రభువు యేసు క్రీస్తు వారి మాటలు ఇవే. ఆకాశం గతించిన భూమి గతించిన ఒక సున్నా గాని ఒక ఏమంట పొల్లు గాని ఎవరు చెప్పిన మాట్లాడి ఆదామా ఆ పొడి తిన్నావు కనుక ఏమైపోతావు? చనిపోతావు అన్నాడు. చనిపోయాడా లేదా? దేవుడు మాట కావాలి. దేవుడి మాటలో ఏముందంటే ఆ మాటకి ఏమాత్రం కూడా ఏముందంటండి, ఆ మాటకి ఏమాత్రం కూడా నిష్ప్రయోజనం కాలంటుంటది. చూడండి యెషయా గ్రంథం చూడండి 55వ అధ్యాయము 11 వచనమండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 11 వచనమండి. అలాగే 10వ వచనం నుండి వర్షమును హిమమును ఆకాశం వచ్చి అక్కడికి ఎలాగ మరలక భూమి తడిపి ఇత్తువారికి విత్తనమును భుజించువారికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్చుండును వర్ధిల్చినట్టు చేయును. అలాగే నా నోటి నుండి వచ్చిన ఉంటాడు నిష్ఫలంగా మరలక కదండి. ఎలాగంటది అంటే ఏమాత్రం ఏం కాదంటే దేవుని మాట అండి. దేవుని మాటలో ఏముండదంటే ఏ మాత్రం కూడా నిష్ఫలం ఉండదంటే అది ఫలాలు ఫలిస్తూ ఉంటాయి. మన మాటలు ఇంకా ఎట్లుంటాయండి? ఏమంటే మన మాటలు ఎట్లుంటాయమ్మా? ఎన్నో మాట్లాడుతూ ఉంటామండి. మన మాటలు నీ ప్రయోజనం ఏంటంటే మాటలు మాట్లాడుతూ ఉంటామండి. కానీ దేవుని మాట మాత్రం ఎలాంటిదండి? అది ప్రయోజనం కలిగినటువంటి మాట అండి. అందుకని ప్రభు అన్నాడు, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుంటాడు. ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త బలం పొందుతాడు. నీతిమంతుడు చేర్చుకుంటే నీతిమంతుడు బలం పొందుతాడు. శిష్యుడని ఈ చిన్నవారిలో ఎవరికైనా సరే గిన్నెను సన్నీలిస్తే వారు తన ఫలం పోగొట్టుకోవడానికి మీతో నిశ్చయంగా చెప్పుచున్నా అంటారండి. అందుకని షునోమిరాలు గనురాలండి. ఈ గనురాలైనటువంటి ఆమె ఎలీషా ఏం చెప్తుంది? ఆమె ఎలీషా ఏమంటుంది? అయ్యా ఈ పట్టణానికి వచ్చినప్పుడల్లా మా ఇంటికి రా అని బలవంతం చేస్తా ఉంటే ఆయన పట్టణంకి వచ్చినప్పుడల్లా ఏం చేస్తున్నాడంటే ఆయన ఆమె ఇంత భోజనం చేస్తున్నాడంటే ఆయన. ఎవరైతే ఏ కుటుంబం అయితే దేవుని సేవకులను ఆహ్వానిస్తారో, ఏ కుటుంబం అయితే పరిచయం ఉంటుందో, ఏ ఇంట ప్రభు ఉంటారో, ఏ ఇంట ప్రభువును ధ్యానిస్తూ ఉంటారో, ఏ ఇంట పరలోక రాజ్యాల గురించి చెప్పుకుంటా ఉంటారో, ఆ ఇంట సమృద్ధి అయినటువంటి సమృద్ధి అయినటువంటి దీవులు దేవుడు ఇస్తాడండి. ఆ ఇంటికి ఆయన సమృద్ధి దీవులు ఇస్తాడండి. ఆదికాండం చూడండి 17వ అధ్యాయం అండి. ఆదికాండం 17వ అధ్యాయం అండి. ఆదికాండము 17వ అధ్యాయం అండి. ఆదికాండం 17వ అధ్యాయము 12వ అధ్యాయం అండి. 12 వచ్చిన 13 వచ్చిన చదువుతారా? 8
దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానము కాని అన్ని యొక్క వెండితో కొనబడిన వారిని మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. నీట పుట్టినవాడు నీటితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరం ముందు నిత్య నిబంధనగా కొండును. నీ ఇంట పుట్టినవాడును నీటితో కొనబడిన వాడు ఏం పొందాలంట? ప్రతి వాడు సొంత పొందాలండి. ప్రతి వాడు కూడా రక్షించబడాలా. నీ ఇంట రక్షణ ఉండాలా. నీ ఇంట ప్రభు మాట ఉండాలా. నీ ఇంట దేవుని యొక్క రక్షణ ఉండాలా. నీ ఇంట బాప్తిసం పొందాలా. నీ ఇంట ప్రభు కార్యంలో పాల్పొందాలా. నీ ఇంట సమర్పణ ఉండాలా. నీ ఇంట పరిచర్య ఉండాలా. నీ ఇంట దేవుని కార్యంలో పాల్పొందాలండి. అప్పుడు మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు ప్రభు మనకి ఇస్తా ఉంటాడు. అందుకనే దేవుడు మనం ఉంచాడు ఇక్కడ కదా. ఎందుకు ఉంచారు? ఎవరిదండి ప్రాణం? ఎవరిదే? ప్రాణం ఎవరిదండి? ప్రభు అన్నాడు ఒక మాట ఏమనంటే, మీరు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది మీ సమయం, నా సమయం ఇంకా రాలేదండి. మరి ఏ క్షణమైన ఈ లోకం ఏమైపోతామండి? ఏ క్షణమైనా ఈ లోకయాత్ర ముగించాల్సిందే. ఓ మానవుడా, ఎవరైనా సరే ప్రభు యేసుక్రీస్తు లేకుండా చనిపోతే భయంకరమైన పాతాళం ఉంది, అగ్ని గంధకాలతో మండే కూడా ఉందని దేవుని వాక్యం చెప్తా ఉంది. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మానవుడు తట్టుకోలేవు. భయంకరంగా యుగాయుగాలు అగ్ని గంధకాలతో మండే గుడ్డల్లో పాల్పొందుతావు. దేవుని వాక్యం చెప్తా ఉంది. నీ ఇంట్లో దేవుని వాక్యం ఉండాలా. నీ ఇంట్లో పరిచర్య ఉండాలా. నీ ఇంట్లో బాప్తిసం ఉండాలా. నీ ఇంట్లో ప్రభుత్వం జీవించాలా. నీ ఇంట్లో ప్రభుని ప్రేమించేవాడు ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదం పొందుతా ఉంటామండి. అందుకని అబ్రహాం తన ఇంట్లో పుట్టిన వారందరూ ఏం చేశాడు? ఆయన సున్నతి చేయించాడు. ఆ ఇంట్లో ప్రార్థన ఉందండి. అబ్రహాం దగ్గర ఎంతమంది ఉంటారండి? 318 మంది ఉంటారండి. ఎంతమంది? 318 మంది ఉంటారండి ఆ ఇంట్లో. అబ్రహాం ప్రార్థనా పరుడు. శారమ్మ పరిచయం చేసేది. రెబ్కా పరిచయం చేసేవాడు. రెబ్కా తర్వాత ఇస్సాకు పరిచయం చేసేవాడండి. ఆ ఇంటిలో పరలోక రాజ్యం ఉండేది. ఆ ఇంటిలో దేవుని మహిమ ఉండేది. ఆ ఇంట దేవుని కార్యంలో పాలు పొందారు. ఆ ఇంట దేవుని కొరకు జీవించారు వాళ్ళు. అయితే మన జీవితంలో కూడా అలా జీవించాలండి. ప్రభు నా ఇంట నీ కొరకు జీవిస్తాను, నేను అమ్మడిస్తాను. అలాంటి వారు ఉంటే ప్రభు చేత మనం దీవించబడతా ఉంటామండి. చూడండి ఆదికాండము 17వ అధ్యాయం అండి. దేవుడు చెప్పాడు కదా అబ్రహాం గారు ఏం చేశాడు. దేవుడు చెప్పాడు కదా అబ్రహాం గారు ఏం చేశాడో చూడండి. 23వ వచనం అండి. 23వ వచనం అండి. ఇదే అధ్యాయం 23వ వచనం అండి. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయిలును తన ఇంట పుట్టిన వారందరినీ తన ఇంటితో కొనబడిన వారందరినీ అబ్రహాం ఇంటి మనుషులను ప్రతి వారిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి గోపుషములను సున్నా చేయించాడు. అమ్మా ఏం చేశాడు అబ్రహాం గారు చెప్పండి? దేవుడు చెప్తే చేశాడా లేదా? మరేం చేస్తామండి? చేస్తామమ్మా, వినేవారంగా ఉంటామండి. మనం బైబిల్ చెప్తా ఉంది, మీరు వినేవారు మాత్రమే ఉండక మిమ్మల్ని మీరు మోసపరచుకోబాకండి. వాక్యానుసారంగా ప్రవర్తించేవారై ఉండండి. వాక్యానుసారంగా వర్తిల్లండి. వాక్యానుసారంగా ప్రభువు కనపరచండి. వాక్యానుసారంగా జీవించండి. దేవుడు అబ్రహాముతో చెప్పాడు ప్రతి ఒక్కరు కూడా సున్నతి పొందాలంటే అబ్రహాం గారు ఏం చేయించాడండి? అమ్మా ప్రతి ఒక్కరు ఏం పొందారు? బాప్తిసం పొందారు. ప్రతి ఒక్కరు సున్నతి పొందారు. ప్రభువు రక్షించబడ్డారండి వాళ్ళ జీవితంలో. అందుకని మన జీవితంలో చూస్తే మన ఇంట అబ్రహాం చేసిన కార్యం మనం చేయాలండి. ప్రభు నన్ను కనికరించండి, నువ్వు చెప్పిన మాట వింటా నేను. యాకోబు రాసిన పత్రిక చూడండి. యాకోబు రాసిన పత్రిక అండి. యాకోబు రాసిన పత్రిక మొట్టమొదటి అధ్యాయం అండి. యాకోబు రాసిన పత్రిక మొట్టమొదటి అధ్యాయం అండి. చదువుదామా? 21 వచ్చిన 24 వచ్చినామండి. 21 వచ్చిన 22 వచ్చినాని. అందుచేత సమస్త కల్మషమును నిర్వహించున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికతో అంగీకరించుడి. మీరు ఇనువారు మాత్రమైంది మిమ్మల్ని మీరు మోసపరచుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండండి. ఏం చేయాలండి? అమ్మ అబ్రహాం గారు ఏం చేశాడు?
చేశాడు చెప్పండి? దేవుడు చెప్తే ఏం చేశాడమ్మా? అయ్యా ఏం చేశాడు దేవుడు చెప్తే? వాక్యానుసారం నడుచుకున్నాడండి. బైబిల్ చెప్తా ఉంది, నా మాట విని వాడు చొప్పున చే ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకునినా బుద్ధిమంతుడు పోలింది. ఈ నా మాట విని వాడు చొప్పున చేయని ప్రతివాడు ఇసుకలో తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుడు పోలింది. వర్షం వచ్చినా తర్వాత వరద వచ్చినా బండ మీద కట్టుకుని ఇల్లు పోలేదు, కానీ ఇసుక మీద కట్టుకుని ఇల్లు కూలిపోయిందండి. మనం కూడా వాక్యానుసారంగా ఏం చేయాలమ్మా? అయ్యా ఏం చేయాలయ్యా? ప్రవర్తించాలి. అబ్రాహాము నాడు దేవుడు చెప్పిన మాట విన్నాడండి కదండి. మనం వింటామా? మనం చేయగలుగుతామా? ప్రభు నేను చేస్తాను, ఎంత కష్టమైనా సరే, ఎన్ని శ్రమలు వచ్చినా సరే, ఎంత బాధ వచ్చినా సరే. అబ్రాహాము చేశాడయ్యా, నేను కూడా చేస్తాను. నా జీవితంలో గొప్ప రక్షణ దయచేయి, నీ కూడా జీవిస్తాను. ఈ 12వ మాసంలో 12 నెలలో నేను నెల ఫలించేటువంటి ఆ జీవితం నాకు అనుగ్రహించు అనే వారంగా మనం జీవించాలండి. అప్పుడు మనం ప్రభు చేత ఆశీర్వదించబడతా ఉంటాం. చూడండి, లూకాసు వార్త అండి. లూకాసు వార్త 5వ అధ్యాయం అండి. లూకాసు వార్త 5వ అధ్యాయము 27వ వచనం చదువుకుందామండి. 27-29 వచనాలు. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి ఒక సుంకరి సొంతం మెట్టు కూర్చుని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతను సమస్త విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించను. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప ఇది చేశాడండి. ఏం చేశాడంట లేవి? అక్కడ ఇంట, ఈ మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలండి. ఇంట, మన ఇంట ఉంటుంది అట్లా. నెలకోసారి పెట్టుకోండి, నెలకోసారి పెట్టుకోండి. అయ్యా మా ఇంట్లో ప్రార్థన చేయండి అనే సందర్భాలు మనం చెప్తా ఉంటారండి. ఏమంటారంటే, అలా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయనా, మా ఇంటికి వచ్చి వాక్యం చెప్పనా, మా ఇంట్లో మీటింగ్ పెట్టాను అంటారండి. లేవి ఇంటి ఏం పెట్టాడమ్మా దేవుడు? ఏం చేశాడు? లేవి ఏం చేశాడు అయ్యా? లేవి ఏం చేశాడు? ఎక్కడ? ఇంట. అబ్రాహాము ఇంట. ఎవరింట? లేవి ఇంట. సులోము గారి ఇంట. ఇంట దేవుడు ఉంటే, ఇంట ప్రభుని కలిగి ఉంటే, ఇంట ప్రభుని సేవిస్తే దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుతా ఉంటామండి. ఆ ఇంట చాలా శ్రేష్టమైనటువంటి కృప దేవుడు ఇస్తాడండి. సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథం అండి. సామెతలు 21వ అధ్యాయం అండి. సామెతలు 21వ అధ్యాయము 20 చదువుతారా? సామెతలు 21వ అధ్యాయము 20 వచనం అండి. ఇలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట నుండును, బుద్ధిహీనుడు దాన్ని వ్యయపరచును. ఏమిటంట? విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట ఉంటుందండి. నూనె ఏంటి ఉంటుందండి? జ్ఞానంగా ఉంటుంది. మన జీవితంలో కూడా విలువ, జ్ఞానము. తర్వాత ఏమంటాడు? విలువ గల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట నుండును. ఒక ఎదవరాలు ఉంది, అప్పుడు వచ్చారు, ఇద్దరు కుమారులు ఉన్నారు. అప్పుడు యెషయా ప్రవక్త అన్నాడు, అమ్మా నీ ఇంటి ఏముంది? నీటిలో ఏముంది? మనది నా ఇంటిలో నూనె కుండ మాత్రమే ఉంది. ఏముందంట? నూనె కుండ మాత్రం ఉంటుంది. కనికల దగ్గర ఏముందండి? బుద్ధిగాల కనికల దగ్గర ఏముందయ్యా? నూనె ఉంది. బుద్ధిగాల కనికల దగ్గర నూనె లేదు. నా డ్యూటీలో ఆరిపోతాం. మనం ఆరిపోకూడదు, నూనె ఉండాలి. ఈ వర్తమానం చాలా బాగుంటుందండి. నూనె అనేటువంటి వర్తమానం చాలా బాగుంటుంది. మన దగ్గర నూనె ఉండాలి, దీపం ఎరుగుతా ఉండాలి. జ్ఞానం ఇంత నూనె ఉంటుందండి. విలువ ఉంటుంది, ధనం ఉంటుంది, ఆత్మీయ ధనం ఉంటుంది. ప్రభుత్వం జీవించాలా, ప్రభుని ప్రేమించాలా, నా ఇంట నూనెతో నింపడతాను అనే వారంగా ఉండాలండి. చూడండి, దావీదు కీర్తన చూడండి, 112వ అధ్యాయం అండి. దావీదు కీర్తన 112వ అధ్యాయం అండి. దావీదు కీర్తన 112వ అధ్యాయం అండి.
దావీదు కీర్తన 112 అధ్యాయము చదువుదామా? మొదటి 2 వచనాలండి, మొదటి 3 వచనాలు మనం చదువుకుందామండి. యెహోవాను స్తుతించుడి, యెహోవాను భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. వారి సంత వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతులు వంశం వారు దీవించబడుదురు. కలిమియో సంపదయో వారి ఇంట నుండును, వారి నీతి నిత్యము నిలుసును. కలిమియో సంపదయో వారి ఇంట నుండును. ఏముంటుందమ్మా? ఏమంటే ఏ సంపద అది? ఆత్మీయ సంపద అండి. ఇంటి బంగాళాలు కాదు, లోక బహిరంగ చూసేది కాదండి. బాహ్యమైన ఏది ఉండదమ్మా? బాహ్యమైన ఏది ఉండదండి మన దగ్గర. ఏది ఉంటే లోపల కదా, ఏంటది? ఆత్మ. ప్రభుత్వ శాశ్వతంగా వచ్చండి. అలాగే బయట చెబుతా ఉంది, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. వారి సంతతి వారు భూమి మీద బలవంతులుగా ఉంటారు, యథార్థవంతుల వంశం వారు దీవించబడతారండి. ఎవరండి? యథార్థవంతుల యొక్క వంశం వారండి, దీవించబడతా ఉంటారండి. నేను ప్రభుని నమ్ముకొని 41 సంవత్సరం, నా వయసు 22 సంవత్సరాలకు వివాహం చేసుకున్నాను. 22 సంవత్సరాలు ఇప్పుడే దేవుడు నాకు శ్రేష్టమైనటువంటి బిడ్డలు ఇచ్చాడండి. ఒకసారి ప్రభుత్వమైన మీ దగ్గర తీసుకొస్తా, మీరు రైతులతో చూడొచ్చు. వారు ప్రభు పరిచయం దిట్టారన్నమాట, దిట్టా చేస్తారండి. ప్రభుత్వం అయితే మా కుమారుడు పిలిపించుకొని వాటి పరిచయం చేస్తారు. వాళ్ళు సంగారెడ్డిలో ఉంటారు, బీహార్కి వెళ్తూ ఉంటారు, వాళ్ళు పరిచయం చేస్తున్నారండి. యథార్థవంతులు వారి నిమిషం ఏమవుతారండి? వారు దీవించబడతా ఉంటారండి. కలిమియో సంపద వారి ఇంట ఉంది. ఏంటమ్మా ఇంట అయింది? కలిమి సంపద ఏంటి? ఆత్మీయ వ్యక్తి లేని వారు ధనిలో పరలోక రాజ్యము వారిదే. ఎవరింట దేవుని వాక్యం ఉంటుందో, ఎవరింట పరిచయం ఉంటుందో, ఎవరింట నూనె ఉంటుందో, ఎవరింట ధనం ఉంటుందో, ఎవరింట ప్రభు కార్యంలో పాల్పొందుతారో వారి జీవితంలో ప్రభు యొక్క ఆశీర్వాదం పొందుతూ ఉంటారండి. అది నా జీవితంలో నేను నేర్పిస్తాను. మా బిడ్డలకి నేర్పించాలి, మన బిడ్డలు నేర్పించాలి. లోపల ఏదో మనం చేయొచ్చు, ఏదో మనం చేయొచ్చు అండి, పనులు చేసుకుంటా ఉండొచ్చు. నీ కుమారుడు ఏం చేస్తాడు? నా కుమారుడు డాక్టర్ అండి, నా కుమారుడు ఇంజనీరింగ్ అంటాం కదండి. తర్వాత ఏమవుతాడు? ప్రభువులు ఉన్నాడా? ప్రభు కలిగి ఉన్నాడా? ప్రభు కార్యంలో పాల్పొందుతున్నాడా? సువార్తలో పాల్పొందాడా? మందిరంలో పనిచేస్తాడా? పరిచయం చేస్తాడా? మన పిల్లలను ప్రభు మందిరంలో పరిచయం చేయించు నేర్పించాలండి. అప్పుడు మన దేవుడే మన పిల్లలను ఆశీర్వదిస్తా ఉంటాడు. నేను ఆ పిల్లలకు ₹1,00,000 నాకు తెలియదు, బైబిల్ పుట్టుకొని చెప్తున్నా. ₹1,00,000 ఎప్పుడు లెక్క పెట్టి బీరోలో పెట్టలే. ₹1,00,000 నాకు తెలియదండి. బీరోలు ఎప్పుడు పెట్టలే లెక్క పెట్టి. ఇదే నాకు అనుకోండి, ఇదే ధనం నాకు. బైబిలే ధనం అండి. యోగ్యమైనటువంటి దేవుడు నాకు ఈ గ్రంథం ఇచ్చాడు. అయితే దేవుని కృప నా కుటుంబాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు, బిడ్డలను ఆశీర్వదించాడండి. వారు ఆత్మీయంగా ఉన్నారు. నా ముగ్గురు బిడ్డలు అన్నారు, డాడీ మాకు బాప్తీసం కావాలా? మార్పుని పొందాం. ఎప్పుడు పొందారు అడిగాను వాళ్ళకి. మార్పుని పొందాం డాడీ అన్నారు. అయితే పెద్దబాబు నా దగ్గరకు వస్తా ఉంటే పెద్ద కాలం అది బాప్తీసం ఇస్తా ఉన్నారు. నా కుమారుడు అడిగికి వస్తా ఉంటే నేను హృదయంలో సంతోషించానండి. నా కుమారుడు అడిగి వచ్చి బాప్తీసం తీసుకుంటే నా భార్య ఉంది, భక్సింగ్ గారి క్లాత్ ఉంది. ఆయన చనిపోయినప్పుడు క్లాత్ ఏం చేశారంటే, నేను ఆ క్లాత్ తీసుకొని మా పాపను పంపించింది నా భార్య. ఆ డాడీ నా క్లాత్ ఇవ్వమని చెప్పు, భక్సింగ్ గారి క్లాత్ మన దగ్గర ఉంచుకుంటా అంటే వేరే వాళ్ళు సేవ చేస్తున్నాం. ఆ క్లాత్ మా కూతురికి ఇచ్చాను, వాళ్ళ మమ్మీకి ఇచ్చింది. ఆమె ఏం చేసిందంటే బీరువాలు పెట్టిందండి. ఆ క్లాత్ మంచి సువాసన వస్తుంది. అప్పుడు నా భార్య అన్నది, మన పిల్లలకి నేను కప్పుతాను, వాళ్ళు బాప్తీసం తీసుకున్నప్పుడు నేను కప్పుతానని వాళ్ళ మీద ఏం పెట్టిన ఆ యొక్క భక్సింగ్ గారి క్లాత్ కప్పిందండి. అప్పుడు వాళ్ళు దేవుని ప్రేమిస్తున్నారు, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నారు. బైబిల్ చెప్తా ఉంది, పౌలు గారి యొక్క వస్త్రం చెంగు కొట్టుకుని ఏమయ్యారంట? అమ్మ ఏమయ్యారండి? స్వస్థపరచబడ్డారు. భక్సింగ్ గారి క్లాత్ ఇప్పుడు కూడా మా బీరువాలు. వాళ్ళ ముగ్గురు కూడా ఆ క్లాత్ కప్పేసింది. బాప్తీసం తీసుకున్నట్టుని వాళ్ళ ముగ్గురు మీద కప్పేసిందండి. వాళ్ళు ప్రభు సేవ ఉన్నారు. ఏం కావాలి మనకి లోపల? అమ్మ ఏం కావాలా? తినడానికి భోజనం కావాలా, శరీరానికి కట్టుకోవడానికి వస్త్రం కావాలి. ఈ రెండింటితో మనం ఏం కలిగి ఉండాలమ్మా? తిరుగుతుండాలి. మనం కలిగింది ఏం చేయాలా? దేవుని పంచాయతీ ఖర్చు పెట్టాలా? దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టాలా? దేవుని కొరకు మనం వాళ్ళు జీవించమని చెప్పాలా? మనం ప్రయాసపడతా ఉంటామండి. వాడు మన మాట ఇటు తర్వాత తింటారమ్మా. నువ్వు ఎంత సంపాదించినా, నువ్వు ఎంత బిల్డింగ్ ఎన్ని మేళ నిద్ర కట్టినా నీ కుమార్తె నీ మాట వింటారా? కానీ దేవుని కొరకు మనం వాళ్ళు సంపాదించాలండి. దేవుని కార్యాల్లో పాల్పొందాలా? వారు దేవుని కొరకు జీవిస్తారండి.
అందుకని జ్ఞానం ఏంటి ఏముంటుందయ్యా? నూనె ఉంటుంది, విలువగానే ధనం ఉంటుందంటండి. మన దగ్గర నూనె ఉండాలండి, ప్రార్థన ఉండాలి, పరిచర్య ఉండాలి, సేవ ఉండాలి. ఎవరింటైతే ప్రభు కొరకు జీవిస్తారో, ఎవరింటో ప్రభువుని ప్రేమిస్తారో, ఎవరింటో ప్రభు వాక్యాన్ని బోధిస్తూ ఉంటాడో, ఎవరింటో దేవుని పరిచయం ఉంటుందో, ఎవరింటో దేవుని కొరకు జీవిస్తారో వారి జీవితంలో పొందేటువంటి ఆశీర్వాదాన్ని కూడా పరలోక దీవులను పొందుతూ ఉంటారు, ఈ భూమి మీద పొందుతూ ఉంటారు. ఈ లోకయాత్ర వదిలిపెడితే శాశ్వత రాజ్యంలో ప్రవేశిస్తారండి. అది నిరీక్షణ ఉండాలి. మన కుటుంబానికి నిరీక్షణ. అబ్రాహం పొందా లేదా? అయ్యా నిరీక్షణ ఉందా లేదా? అబ్రాహం ఏం చేశాడు? ఆయన అందరూ ఏం పొందారు? వాళ్ళు రక్షణ పొందారు, అందరూ దేవుని మార్గంలో ఉన్నారు, అందరూ దేవుని కొరకు జీవించారు. మన ఇంట కూడా ప్రభుని మనం ప్రేమించేటువంటి వారు ఉండాలండి. చూడండి లూకాసు వార్త అండి, లూకాసు వార్త అండి 7వ అధ్యాయం అండి. లూకాసు వార్త 7వ అధ్యాయం అండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 37 వచనం మనం చదువుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 37 వచనం అండి. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసరి ఇంట భోజనం కూర్చున్నప్పుడు తెలుసుకొని ఒక బుట్టిలో అత్తలు తీసుకొని వచ్చిందన్నమాట. ఎక్కడ కూర్చున్నాం? యేసు వారు ఇంట భోజనాన్ని కూర్చున్నాడు. ఆయన ఎక్కడ? పరిసరి ఇంట భోజనం కూర్చున్నాడు. ఆయన భోజనం కూర్చుంటే ఆ ఊర్లో ఉన్న పాపాత్మురాలండి ప్రభు దగ్గరికి వచ్చింది. ఆమె ఏం పొందింది? క్షమాపణ పొందింది, రక్షణ పొందింది, పరలోక భాగ్యం సంపాదించుకుంది. యేసు ప్రభువు ఏంటైతే భోజనం కూర్చున్నాడో ఆ ఇంటిలో గొప్ప రక్షణ ఉంటుందండి, ఆ ఇంటిలో గొప్ప ప్రేమ ఉంటుంది, ఆ ఇంటిలో గొప్ప రక్షణ ఉంటుందండి. అందుకని ఆ ఇంట భోజనం కూర్చున్నాడు. చూడండి లూకాసు వార్త, లూకాసు వార్త అండి 10వ అధ్యాయము, లూకాసు వార్త 10వ అధ్యాయం అండి 35 వచనం చదువుకుందామా? లూకాసు వార్త 10వ అధ్యాయం 35 వచనం అండి. అందులో వారు ప్రయాణమై పోచుండగా ఆయన గ్రామంలో ప్రవేశించను. మార్తలో ఒక స్త్రీ ఆయనను, అమ్మ ఎక్కడ? అయ్యా ఎక్కడ? ఇంట చేర్చుకుందండి. మార్త అని ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకుంది. ఆమెకు ఎవరున్నారమ్మా? మరి అనేటువంటి సోదరి ఉంది. మరి ఎక్కడికి వచ్చింది? ప్రభు పల్లెకి వచ్చామంటుందండి. అది మరి ఆ దేని ఏర్పాటు చేసుకుందామా? ఉత్తమైన దాన్ని ఏర్పాటు చేసుకుందామే. ప్రభు యేసుక్రీస్తు వారిని ఎవరింటైతే పిలుస్తారో ఆ ఇల్లు ఖాళీగా ఉండి ఆయన ఏం చేస్తారమ్మా? ఆ ఇల్లు దీవులతో నింపుతా ఉంటుంది, ఆ ఇంట ఆశీర్వాదాలు ఉంటాయి, ఆ ఇంట దేవుని యొక్క దీవులు ఉంటాయి. అలాగే మన జీవితం ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. చూడండి లూకాసు వార్త 18వ అధ్యాయం అండి. లూకాసు వార్త 18వ అధ్యాయం అండి. లూకాసు వార్త 18వ అధ్యాయం అండి. లూకాసు వార్త 18వ అధ్యాయం అండి 4 వచనం 5 వచనం అండి. అప్పుడు యేసు ఆ త్రోవన రాని ఉండెను గనుక అతను ముందుగా పరిగెత్తి ఆయన చూసినకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు తనని చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట 2 వర్షములని అతనితో చెప్పగా అతను త్వరగా దిగి సంతోషముతో ఆయన చేర్చుకున్నాడు. ప్రభుని మాట ఏంటమ్మా? జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండాలన్నాడు. జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండాలన్నాడండి. అప్పుడు ప్రభు చేర్చుకున్నాడు. ఇక్కడ ఎలా చేర్చుకున్నాడు? ఆయన సంతోషంతోనండి త్వరగా చేర్చుకున్నాడు, సంతోషం చేర్చుకున్నాడు. అప్పుడు ఆయన యొక్క లైఫ్ జీవితం అంతా మారిపోయిందండి. ప్రభు రాగానే ఆ ఇంట ప్రవేశించగానే అప్పుడు జక్కయ్య అంటున్నాడు, ప్రభువా ఎవరి దగ్గర తీసుకుంటే 400 ఇస్తాను, అన్యాయాన్ని తీసుకుంటే 400 ఇస్తాను, తర్వాత నా ఆస్తిలో ఏమిస్తాడమ్మా? సగము పేదలకు ఇస్తారండి, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తారండి ఆయన. ఆ తర్వాత ప్రభు అని మాట ఏంటంటే, ఇతడును అబ్రాహాము కుమారుడే నేడు ఈ ఇంటికే రక్షణ వచ్చిందండి. నీటికి రక్షణ వచ్చిందా? నేను 78లో రక్షించబడ్డాను. 78వ సంవత్సరం 9వ నెల 8వ తారీఖు రాత్రి 10 గంటలకు ప్రభు యేసుక్రీస్తు వారిని నా ఇంట చేర్చుకున్నాను. నా జీవితంలో మార్పు వచ్చింది, సమాధానం వచ్చింది, సంతోషం వచ్చింది. క్షమాపణ ఇచ్చాడు దేవుడు, పరలోక రాజ్యం ఇచ్చాడు నాకు దేవుడు, గొప్ప రక్షణ ఇచ్చాడు. నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఇతరులు కూడా అబ్రాహాము కుమారుడు, దేవుని కుమారుడుగా ఉంటారు, దేవుని కుమార్తెగా జీవించాలండి. అందుకని ప్రభు యేసుక్రీస్తు వారు ఎవరింట ఉంటాడో వారికి ఎంతో ఆశీర్వాదం. ఎవరింట ప్రభు కార్యాలు జరుగుతున్నాయో ఆ ఇంటికి ఆశీర్వాదాలు. ఎవరింట దేవుడు వాక్యం బోధిస్తుందో, ఎవరింట పరిచయం ఉంటుందో,
తర్వాత ఈ భూమి మీద ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదం మనకు ఉంటాయండి. యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 14 అధ్యాయం అండి. యోహాను సువార్త 14 అధ్యాయం అండి. యోహాను సువార్త 14 అధ్యాయము 14 అధ్యాయం అండి. మొదటి వచనం, రెండో వచనం, మూడో వచనం మనం చదువుకుందాం అండి. నీ హృదయములలో కలవరపడనీకుడి, దేవుని విశ్వాసం ఉంచున్నారు, నా ఇంట విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలుగు. నేను మీతో చెప్తున్నారు, మీకు స్థలం సిద్ధపరిచి వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి నేను స్థలంలో మీరులాగా మరలా వచ్చి మీ అంతకు నా ఇంతకు మిమ్మల్ని తీసుకొని పోతారు. ప్రభు అని మాట ఏంటమ్మా? అయ్యా ఏమంటాడు ప్రభు? నా తండ్రి ఇంట అనేక నివాసాలు. డబ్బు కట్టాలా? లక్షలు కట్టాలా? కోట్లు కట్టాలండి? అమ్మా ఏం కట్టాలా? ప్రభు అడుగుతాడా? ఉచితంగా అంటాడండి. ఉచితంగా ఇస్తాడు. లక్షలు ఉచితంగా ఇస్తారు, బాబుకి ఉచితంగా ఇస్తారు, సమస్త ఉచితంగా ఇస్తారు. ప్రభు మాట ఏంటంటే నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, నీకు స్థలం సిద్ధపరిచేస్తున్నారు. నేనేంటి మీకు స్థలం సిద్ధపరిచేయండా? నేనున్న స్థలంలో మీరుండగా నా ఇంట్లో నువ్వు మరలా తీసుకొని పోతా అంటాడు. దేని కొరకు మనం కట్టి పెట్టాలమ్మా? ప్రభు మనకు స్థలం సిద్ధపరిచే ఆ ఇంటి వరకు మనం ఖర్చు పెట్టాలి. అంటే ఏంటి? కనిపెడతా ఉండాలండి. ప్రభు నీ కొరకు నేను జీవిస్తాను, నిన్ను ప్రేమిస్తాను. ప్రభు నీటిలో నన్ను కూడా చేర్చుకో, నాకు కూడా స్థలం కావాలి. భూమి మీద మనం తిరుగుతా ఉంటే ప్రయాసపడుతుంది కదండి. మన గ్రామంలో మన స్థలం కావాలా, ఇల్లు కావాలి అనుకుంటా ఉంటాడు. మంచిదే, మన పిల్లలు కావాలి, మనకు కావాలా ఇల్లు, మంచిదే. కానీ దీనికంటే దేని ప్రేమించాలా? ఈ ఇంటిని ప్రభు కొరకు ఇవ్వాలా, ఈ ఇంటిని ప్రభు పరిచయం ఇవ్వాలా, ఈ ఇంటిని ప్రభువును సేవించాలా, ఈ ఇంటిలో ప్రభు కార్యంలో పాల్పొందాలా. అప్పుడు మన జీవితంలో చూస్తే ప్రభు అంటున్నాడు, మీ హృదయాలు కలవరపడే వాకండి, దేవుని విశ్వాసం ఉంచున్నారు, నా ఇంటి విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. దాని కొరకు మనం సిద్ధపరచబడాలి. పరలోక రాజ్యం కొరకు, పరలోక నివాసం కొరకు, పరలోక మేం కొరకు మనం సిద్ధపరచబడినట్టయితే ప్రభు చేత మనం దీవించబడతా ఉంటాం. షులోమిరాలు ఆశీర్వదించబడింది, అబ్రహాము దీవించబడ్డాడు. ఎంతో మంది దేవుని వాక్యంలో ఎవరింటైతే ప్రభు కార్యాలు జరిగినాయో వారి కొరకే దేవుడు ఏం సిద్ధం చేస్తున్నాడు? పరలోక మహిమ, పరలోక రాజ్యము, పరలోకం ఉండే స్థలం, నా తండ్రి ఇంకా అనేక మంది నివాసాలు నేను చెప్తున్నాడు. అట్లా మనం సిద్ధపరచబడాలి. ప్రభు నన్ను కూడా అట్లా సిద్ధపరచండి, నాకు సహాయం చేయండి, నీ రాజ్యం నన్ను సిద్ధపరచండి. భూమి మీద నా ఇంట నీకు స్థలం ఇస్తాను, నా ఇంట నీకు పరిచయం చేస్తాను, నా ఇంట నీకు కార్యంలో పాలు పొందుతాను. ప్రభా నాకు కూడా సహాయం చేయండి. ప్రభా నీ తండ్రి ఇంట్లో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. ప్రభా నీ నివాసంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. నీ ఇంట నాకు కూడా స్థలం ఉంది, నీ ఇంట నాకు కూడా ప్రవేశించే యోగ్యత రాకుందని ఎప్పుడైతే మనం పరీక్షించుకుంటామో ప్రభు చేత మనం దీవించబడతా ఉంటాం. అట్లా ప్రభు యొక్క కృప, ప్రభు ఆశీర్వాదాలు మన పైన, మన బిడ్డల పైన సర్వ సమృద్ధిగా, మన కుటుంబాల పైన, మన బిడ్డల పైన, తర్వాత నూతన సంవత్సరంలో నూతన కార్యాల్లో మనం పాల్గొని ప్రభువును సేవించినట్లయితే ప్రభు చేత మనం దీవించబడతా ఉంటాం. అట్లా ప్రభు చేత మన కుటుంబాలను, మన పిల్లలను సర్వ సమృద్ధిగా దీవించగలరు. ప్రభు అట్లా మనకు సహాయం చేయాలి. పాడుపడుకుందాం.